హాయ్ వ్యూవర్స్, నేను మీ మహేష్. వెల్కమ్ టు మన కాలేజ్ గైడ్. ఇది మన కొత్త యూట్యూబ్ ఛానల్ అనమాట. కాలేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గా క్యాంపస్ టూర్స్ రివ్యూస్ చేయడానికి ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసాం. మీరందరూ కూడా మన ఛానల్ని సపోర్ట్ చేస్తాను ఆశిస్తూ, ఈ వీడియోలో మెయిన్గా మీరు తమిళలో చూసినట్లయితే టీజీఏపీ సెట్ పరంగా ఈ యొక్క పేమెంట్ ఇష్యూస్ అవుతున్నాయి. అండ్ అదేవిధంగా స్లాట్స్ బుక్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాం, అసలు ప్రాసెస్ అర్థం కావట్లేదని చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాను. సో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం వన్ బై వన్. మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవడానికి మొత్తం 3 స్టెప్స్ ఉంటాయి. ఓకేనా? ఒకటి, ప్రాసెసింగ్ ఫీ పే చేయాలి. సెకండ్ వన్, మీ పేమెంట్ అయిందా లేదని చెక్ చేసుకోవాలి. అండ్ పేమెంట్ కూడా చేయాలి. ఓకే. అండ్ అదేవిధంగా పేమెంట్ చేసిన తర్వాత చెక్ చేస్తారు. తర్వాత స్లాట్ బుక్ చేసుకోవాలి. ఈ స్లాట్ బుక్ చేసినప్పుడు ఏమేమి టెస్ట్ సెంటర్లు ఉంటాయి, ఇట్లా డీటెయిల్ డిస్కస్ చేయాలి. సో ముందుగా నేను మీ పీడిఎఫ్ కాదు లైవ్లో చూపిస్తాను. ప్రాసెసింగ్ ఫీ. సో ఇక్కడ మీరు పే ప్రాసెసింగ్ ఫీ అని క్లిక్ చేసినట్లయితే సైట్ లోడ్ అవుతుంది అనమాట. వన్స్ మీకు సైట్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఇలా చూపిస్తుంది అనమాట. ఏమని? హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ మరియు క్యాప్చా ఎంటర్ చేయాలి. ఓకేనా? హాల్ టికెట్ నెంబర్ మీ దగ్గర ఉంటుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా మీకు కనిపించట్లేదు అనుకుంటే అదే హాల్ టికెట్లో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఉంటుంది, చెక్ చేసుకోండి. అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్, ఈ క్యాప్చా ఎంటర్ చేసి పే ఫీ ఆన్లైన్ క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు పే ఫీ ఆన్లైన్ క్లిక్ చేసిన మీకు ఎలా వస్తుందంటే, ఇదిగోండి ఇలా ఫస్ట్ పేజ్ ఉంటుంది కదా. నెక్స్ట్ ఇవన్నీ ఫిల్ చేయాలన్నమాట. సో చాలామంది ఇవి మర్చిపోతున్నారు. ఈ ఎంటర్ డీటెయిల్స్ అనమాట. అంటే క్యాండిడేట్ ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ అండ్ అదేవిధంగా ఈమెయిల్ ఐడి కూడా ఇక్కడ మీకు వేరే వాళ్ళు నేను ఫిల్ చేసినప్పుడు చూసాను, కానీ మీకు స్క్రీన్ షాట్ ఇస్తే బాగుండేది. ఇక్కడ ఈమెయిల్ ఐడిలో మొత్తం ఇక్కడే ఇచ్చేస్తున్నారు. అంటే సపోజ్ మహేష్ అనుకోండి, mahesh@gmail.com అని ఫస్ట్ బాక్స్ ఇస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఓన్లీ మహేష్, నెక్స్ట్ బాక్స్లో gmail.com. ఎద్దరు అవసరం లేదు, ఆల్రెడీ ఎద్దరు వాళ్ళు పెట్టేస్తారు. జస్ట్ gmail.com అంటే సరిపోతుంది. ఓకే, ఇక్కడ దాకా క్లియర్, మీకు ఇబ్బంది ఉండదు. మెయిన్ మీకు వచ్చే ఇష్యూ ఎక్కడంటే, ఇక్కడ చూపిస్తాను, పేమెంట్ దగ్గర ఇష్యూ అవుతుంది. సో చాలా మంది ఏంటంటే, ఇంకో విండో ఏది, ఇది ఈ విండో చూడండి. ఇక్కడ ఏమవుతుందంటే మీకు క్లియర్గా చూడండి, ఇక్కడ ఈ విండోకి వెళ్ళిపోతారు. ఈ విండోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీకు పే ఫీ ఆన్లైన్ టీ వ్యాలెట్ అని బిల్ డెస్క్ అని ఉంటుంది అన్నమాట. సో మీరు టీ వ్యాలెట్ ఉంటే ఓకే, టీ వ్యాలెట్ లేకపోతే మళ్ళీ రిజిస్టర్ అవ్వాలి, ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి టీ వ్యాలెట్ కాకుండా బిల్ డెస్క్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు పే ఫీ ఆన్లైన్ క్లిక్ చేయాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ పేమెంట్ ఆప్షన్ పే ప్రాసెసింగ్ ఫీ ఆన్లైన్ త్రూ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ టిక్ మార్క్ చేయాలన్నమాట. అప్పుడే మీకు ఇది వర్కౌట్ అవుతుంది. సో చాలా మంది క్లిక్ చేయట్లేదు, ఇక్కడ వస్తుంది ఓకే కొడుతున్నారు, మళ్ళీ బ్యాక్ వస్తున్నారు, ఓకే కొడుతున్నారు, మళ్ళీ బ్యాక్ వస్తున్నారు, అట్లే అనుకుంటున్నారు. అలా వద్దండి. ఇక్కడ ఈ టిక్ మార్క్ క్లిక్ చేసుకొని నెక్స్ట్ పే ఫీ ఆన్లైన్ క్లిక్ చేయండి. సో వన్స్ మీకు పే ఫీ ఆన్లైన్ క్లిక్ చేయగానే మీకు సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. సో మీ యొక్క కార్డ్ డీటెయిల్స్, ఎక్స్పైరీ డేట్ అండ్ సివివి, కార్డ్ హోల్డర్ నేమ్ ఎంటర్ చేస్తే డైరెక్ట్గా మేక్ పేమెంట్ ఫర్ 1200, లేదంటే మీ కేటగిరీ వేరే అనుకోండి, మీకు వేరే వస్తుంది, చూపిస్తాను ఎంత ఏంటనేది. సో ప్రాసెసింగ్ ఫీ ఓసీ బీసీ అయితే 1200, ఎస్సీ ఎస్టీ అయితే. సో వన్స్ పేస్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఓటీపీ ఇవన్నీ వచ్చేస్తాయి. మీకు ఇక్కడ చూపించట్లేదు, కానీ మీరు ఆ ఓటీపీ ఎంటర్ చేయాలన్నమాట. సో ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు మెయిన్ ఇక్కడ ఏంటంటే సైట్ కొంచెం షట్ డౌన్ అవుతూ ఉంటుంది అన్నమాట. సర్వర్ బిజీ అవుతూ ఉంటుంది. సో మీరు ఏం చేయాలంటే రిమైనింగ్ ట్యాబ్స్ అన్ని క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసి 1 or 2 ట్యాబ్స్ తోటే ఓపెన్ చేసుకోండి అండ్ వెయిట్ చేయండి, మీకు అప్డేట్ వస్తుంది అనమాట. ఓకే, వన్స్ అయిపోయిన తర్వాత మీకు ఇంకో చూపిస్తాను, ఇక్కడ విండో చూపిస్తాను. ఇక్కడ అయిపోయిన తర్వాత వెరిఫై పేమెంట్ స్టేటస్ క్లిక్ చేయాలి. సో ఫస్ట్ ప్రాసెసింగ్ ఫీలోనే మీరు కంప్లీట్గా రిజిస్టర్ అవుతారు. అయిపోయిన తర్వాత పేమెంట్ కూడా చేసేస్తారు. నెక్స్ట్ వెరిఫై పేమెంట్ స్టేటస్ అంటే మీ పేమెంట్ స్టేటస్ కన్ఫర్మ్ అయిందా లేదా అని చెక్ చేసుకోవడం కోసం ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ మరియు ఈ క్యాప్చా ఎంటర్ చేయాలి. ఇవన్నీ కూడా క్యాప్చా ఉంటే ఈ క్యాప్చా ఎంటర్ చేసి మీరు టీ వ్యాలెట్తో పే చేస్తారా లేదంటే బిల్ డెస్క్తో పే చేస్తారా చెక్ చేసుకోండి. చాలామంది ఏంటి, బిల్ డెస్క్తో పే చేసి వెరిఫై పేమెంట్ ట్రాన్సాక్షన్ టీ వ్యాలెట్ చెక్ చేస్తే ఇక్కడ మీకు ఏమి లేని చూపిస్తుంటారు. అండ్ ఇంకొంతమంది ఏంటంటే బిల్ డెస్క్ క్లిక్ చేస్తున్నారు, వెరిఫై పేమెంట్ క్లిక్ చేస్తున్నారు, పేజ్ ఇలానే ఉంటుంది, అయ్యో నా పేమెంట్ అవ్వలేదు అని మాకు కాల్ చేస్తున్నారు. సో మీరు ఇలా క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్ని కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. కొంచెం స్క్రోల్ అప్ అంటా డౌన్ అంటే మీ ఇష్టం. సో ఈ పేజ్ని కొంచెం స్క్రోల్ అప్ చేస్తే, సో మనం కొంచెం డౌన్కి వెళ్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఓకే, ఇక్కడ మీ పేమెంట్ అయిందని ఒక నెంబర్ కానీ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయింది కానీ సక్సెస్ అని కనిపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఫెయిల్ అయింది అనుకోండి, మళ్ళీ ఈ పే ప్రాసెసింగ్ ఫీకి వెళ్ళి అప్లై చేసుకోండి. అండ్ ఇంకొకటి చెప్తున్నాను, ఈ పే ప్రాసెసింగ్ ఫీలో మళ్ళీ వెళ్ళినప్పుడు అక్కడ ఆధార్ కార్డ్ నెంబర్, మీ ఫోన్ నెంబర్ మర్చిపోవద్దు, సరేనా? ఇది ఇక్కడ వరకు. నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత మీది సక్సెస్ అయినప్పుడు స్లాట్ బుకింగ్కి వెళ్ళండి. ఓకే,
స్లాట్ బుకింగ్కి వెళ్తే లోడ్ అవుతుంది. ఈలోగా మనం మీకు చూపిస్తాను. నేను చూపిద్దాం అనుకున్నాను, నిన్న వేరే వాళ్ళు ఒక అప్లికేషన్ నేనే వేశాను, చూపిద్దాం అనుకున్నాను, కానీ వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ ఎందుకు అన్నట్టుగా, ప్లస్ అందరికి ఈజీ అనుకుంటా ఉన్నాను, కానీ ఈరోజు కొంచెం ఎక్కువ అయిపోయినాయి కాల్స్, అందుకే ఇంక వీడియో చేస్తున్నాను అనమాట. అండ్ దట్టు మన ఎవర్స్ మీడియాలో చేద్దామంటే డైలీ వీడియోస్ ఎక్కువైపోతున్నాయి అక్కడ, నోటిఫికేషన్ పెద్దగా వెళ్ళట్లా. సో అందుకు ఈ ఛానల్లో చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ ఛానల్ తరపున మీరు ఈ ఛానల్ ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా ఒక 2-3కి మీకు అప్లికేషన్ పరంగా ఉంటే మేమే మీ దగ్గర అమౌంట్ తీసుకోకుండా అప్లికేషన్ అనేది ఫ్రీగా చేసి పెడతాం. మీరు అమౌంట్ పే చేయాలి, ఏది ఆ అప్లికేషన్ ఫీజుకి. నాకేమి స్పెషల్గా పే చేయాల్సిన అవసరం లేదనమాట, ఓన్లీ ఈ ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసమే, అది కూడా 2-3 మెంబర్స్కి. సో ఇది ఈ పేజ్ ఓపెన్ అవుతుంది, ఇక్కడ చూసారా ఎలా వచ్చేస్తుంది. అందరికి ఇలా వచ్చి టెన్షన్ పడిపోతున్నారు, అయ్యో నాది ఏమైపోయింది. జస్ట్ రీఫ్రెష్ క్లిక్ చేయండి, వెయిట్ చేయండి, వస్తుంది. ఎందుకంటే అందరు ఇప్పుడే అప్లై చేయడం వల్ల మీకు ఆ ఇష్యూ అనమాట. చూసారా ఇంత టైం అయింది, అయినా సరే లోడ్ అవుతానే ఉంటుంది. సో లోడ్ అవుతా ఉన్నా సరే మళ్ళీ క్లిక్ చేసి మళ్ళీ ఎంటర్ క్లిక్ చేస్తానే చెక్ చేసుకుంటూ ఉండండి. నెట్వర్క్ ఇష్యూ కాదు, అది హై స్పీడ్ నెట్, కానీ అది సర్వర్ ఇష్యూ అనమాట. ఎందుకంటే ఎక్కువ మంది ఒకసారి అప్లై చేసుకోవడం వల్ల అలా జరుగుతూ ఉంటుంది. అండ్ కుదిరితే కొంచెం ఈవినింగ్ టైంలో, నైట్ టైంలో ట్రై చేయండి, కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంటుంది కాబట్టి. ఏది బై ట్రాఫిక్ కదండి, ఇక్కడ ట్రాఫిక్ తక్కువ ఉంటుంది కాబట్టి చెప్తాను. ఓకే, ఇలా వచ్చినప్పుడు మళ్ళీ మీరు హాల్ టికెట్ ఇవన్నీ ఎంటర్ చేసేసుకున్న తర్వాత షో అవైలబుల్ స్లాట్ క్లిక్ చేయండి. ప్రింట్ స్లాట్ బుకింగ్ రిసిప్ట్ కాదు ముందు. సో స్లాట్ బుకింగ్ ఇలా ఓపెన్ అయిన తర్వాత హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఈ క్యాప్చా ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ప్రింట్ స్లాట్ బుకింగ్ కాదు, షో అవైలబుల్ స్లాట్స్ క్లిక్ చేయండి. అప్పుడు మాత్రమే మీరు స్లాట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. సో ఆ స్లాట్స్ ఎలా ఉంటాయంటే ఇలా ఉంటుందన్నమాట. మీరు ఏ కేటగిరీ అండ్ మీరు ఎక్కడ కావాలి అంటే ఈ హెల్ప్ లైన్ సెంటర్ ఎక్కడ, హెచ్ఎల్సి అంటే హెల్ప్ లైన్ సెంటర్ ఎక్కడ, ఏ డేట్ కావాలో సెలెక్ట్ చేసుకుంటే ఇదిగో మీకు ఇలా వస్తుంది. నేను మీకు చూపిస్తాను, అది కూడా నేను మీకు తీసి పెట్టాను డేటా. అదే ఏదా డేటా, ఇదిగోండి ఇవన్నీ టెస్ట్ సెంటర్స్ నేను చూపిస్తాను. టోటల్గా మనకు మొత్తం ఎన్ని టెస్ట్ సెంటర్లు 36 టెస్ట్ సెంటర్స్ ఉన్నాయన్నమాట. నేను మొత్తం చదువుతాను, మీకు ఈజీగా ఉంటుంది. సో నాకు టైం అయినా పర్లేదండి, మీ అందరికీ వాల్యుబుల్ కంటెంట్ అందించడం నా బాధ్యత. సో ముందుగా మీకు చూస్తే ఎస్జి గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఆదిలాబాద్లో ఉంటుందన్నమాట. 4 days ఉంటుంది ఈ టెస్ట్ సెంటర్ వెరిఫికేషన్, 1st నుంచి 4th లాగా. సో మీరు ఎక్కడ ఏ డేట్ అవైలబుల్గా ఉంటే దాన్ని బట్టి మీరు ఎక్కడికి వెళ్ళాల్సి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ అందరికీ అప్లై, కొన్ని కేటగిరీస్లో కొన్ని హెల్ప్ లైన్ సెంటర్స్లో కొన్ని కేటగిరీస్కి ఉంటాయి. నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ మనకి మంచిర్యాలలో ఉంటుందన్నమాట. డిస్టిక్ ప్లేస్ వచ్చేసరికి బెల్లంపల్లిలో ఉంటుంది. 5 days ఉంటుంది. అదేవిధంగా ఆ 5 days 1st నుంచి 5th వరకు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ నిర్మల్ 5 days ఉంటుంది. ఇది కూడా మనకి ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ పరంగా ఉంటుంది. మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది, చెక్ చేసుకోవచ్చు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ మనకి ఇది హైదరాబాద్లో ఉంటుంది. మనకి ఇది 8 days ఉంటుంది అన్నమాట, 1st నుంచి 8 వరకు ఉంటుంది అన్ని కేటగిరీస్కి. అండ్ అదేవిధంగా జేఎన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ రామంతపూర్, హైదరాబాద్, మేడ్చల్ మనకి ఇది 8 days ఉంటుందన్నమాట. అలాగే జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కూకట్పల్లి 8 days. సో జేఎన్టీయూ కూకట్పల్లి ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయి ఉంటాయి, మీకు అసలు సీట్స్ ఉండవు మీ చేసే టైంకి అయితే. నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసప్ ట్యాంక్, ఇది ఓన్లీ ది స్లాట్ బుకింగ్ టైమింగ్స్ ఆర్ అవైలబుల్ ఫర్ స్పెషల్ కేటగిరీస్ క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్, పిహెచ్ఈ, ఆంగ్లో ఇండియన్ యాజ్ మెన్షన్ ఇన్ ద లాస్ట్ పేజ్ ఆఫ్ దిస్ ఆన్సర్. సో ఇవన్నమాట, అంటే 1st నుంచి 3rd వరకు వీళ్ళకి, 4th నుంచి 7th వరకు వీళ్ళకి, 8th వీళ్ళకి ఇట్లా ఉంటుంది అన్నమాట. అండ్ క్యూక్యూ గవర్నమెంట్ పాలిటెక్నిక్ చందులాల్ బర్దాల్ నియర్ జూ పార్క్, హైదరాబాద్. సారీ అండి ఇన్ కేస్ స్పెల్లింగ్ తప్పుగా ఉంటే, చాందులాల్. సో ఇది 8 days ఉంటుందన్నమాట. అలాగే యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ బిహైండ్ గోల్కొండ హోటల్, మాసప్ ట్యాంక్, హైదరాబాద్. మనకి ఇక్కడ కూడా 8 days ఉంటుంది అన్ని కేటగిరీస్కి. గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ ఈస్ట్ మారేడుపల్లి, సికింద్రాబాద్, హైదరాబాద్ 8 days ఉంటుంది. యూనివర్సిటీ పీజీ కాలేజ్ గోదావరికని మనకి ఇక్కడ 5 days ఉంటుంది. ఎస్కేఎన్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ జగిత్యాల 5 days ఉంటుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిఎంఆర్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ కరీంనగర్ 5 days ఉంటుంది. ఎస్ఆర్ఆర్ఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ సిరిసిల్ల 4 days ఉంటుంది. ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఖమ్మంలో ఉంటుంది 8 days. అలాగే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కొత్తగూడెంలో ఉంటుంది 6 days ఉంటుంది. మనకి 1st నుంచి 6 వరకు. ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సేమ్ అన్ని అంతే అనమాట, ఆల్మోస్ట్ అన్ని సెంటర్స్ కూడా. ఏమైనా డిఫరెంట్ ఉంటే నేను మెన్షన్ చేస్తాను. అలాగే ఎస్వి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పాలెం, గవర్నమెంట్ పాలిటెక్నిక్ గద్వేల్ 5 days ఉంటుంది. కేడిఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ వనపర్తి 5 days ఉంటుంది. గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ మెదక్ 4 days ఉంటుంది. గవర్నమెంట్ పాలిటెక్నిక్ సంగారెడ్డి 8 days. గవర్నమెంట్ పాలిటెక్నిక్
సిద్దిపేటలో ఉంటుంది 6 days. గవర్నమెంట్ పాలిటెక్నిక్ నల్గొండ 8 days. గౌట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ సూర్యాపేట్ 8 days. అండ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ యాదగిరిగుట్ట 5 days. గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ కామారెడ్డి 4 days. గవర్నమెంట్ పాలిటెక్నిక్ నిజామాబాద్ 8 days. గవర్నమెంట్ పాలిటెక్నిక్ వికారాబాద్ 4 days. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ భూపాలపల్లి 4 days. ఏబివి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ జనగాం 4 days. ఓకే, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మహబూబాబాద్ 5 days. అలాగే మనకి కాకతీయ గవర్నమెంట్ కాలేజ్ హనుమకొండ 4 days. యూనివర్సిటీ ఆర్ట్స్ సైన్స్ అండ్ కాలేజ్ మనకి హనుమకొండలో ఉంటుంది 5 days. డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ వరంగల్ 5 days లో ఉంటుంది అన్నమాట. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ వరంగల్ 8 days ఉంటుంది. మాసప్ ట్యాంక్ సంబంధించిన ఏదైతే హెల్ప్ లైన్ సెంటర్ ఉందో ఆ యొక్క హెల్ప్ లైన్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట ఇవి. సో ఏ టైమింగ్ దాకా మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట, టైం బట్టుగా ఉంటుంది. సో మీరు చెక్ చేసుకోవచ్చు. ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ పరంగా 1 నుంచి 8 దాకా ఏ కేటగిరీస్ అయినా సరే 9 to 9:30, 9:30 to 10 ఇట్లా బుక్ చేసుకోవచ్చు. ఇది అందరికి. కానీ ఇదైతే ఉందో స్లాట్ బుకింగ్స్ స్పోర్ట్స్ కావచ్చు, క్యాప్ అవ్వచ్చు, ఎన్సీసీ, పిహెచ్సి, ఆంగ్లో ఇండియన్కి ఇవన్నమాట టైమింగ్స్. సో ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి, మీకు ఉపయోగపడుతుంది. ఓకేనా? మీకు ఎలాంటి డౌట్స్ సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా మీ డౌట్స్కి మేము రిప్లై ఇస్తాం. ఎవర్స్ మీడియాలో మేము రిప్లై ఇవ్వాలి చాలా కష్టం, ఎందుకంటే చాలా కామెంట్స్ ఉంటాయి. 1 or 2, 5, 10 చూసేసరికి మళ్ళీ ఇంకో కామెంట్ వస్తూనే ఉంటుంది. ఎక్కడ తక్కువ కామెంట్స్ వస్తాయి, కొత్త ఛానల్ కాబట్టి కొంచెం ఎక్కువ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాం కాబట్టి ఖచ్చితంగా వీడియోస్ ఎలా వెళ్తున్నాయి ఏంటని చూస్తూ ఉంటాం కాబట్టి అప్పుడు మీ కామెంట్స్ ఈజీగా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.